16వ శ్లోకం పాడుకుందాం. అత్యంత శీతల, అత్యంత శీతల అంటే అత్యంత అంటే మిక్కిలి, శీతల అంటే చల్లనైతది. అత్యంత శీతల, అత్యంత శీతల మతం ద్రయంతు క్షణార్థం, మతం ద్రయంతు క్షణార్థం. మతం ద్రయంతు క్షణార్థం అంటే ఆ రక్షణలో జాగృత కలిగి ఉండడం అన్నమాట. అస్తోక విభ్రమ, అస్తోక విభ్రమ గొప్ప కదలిక కలిగినటువంటి ఇది. మనంగా అంటే మన్మధుడు, విలాస కంద, విలాస కంద అంటే విలాసములకు జన్మభూమి అయినటువంటిది, అంటే మన్మథ విలాసములకు జన్మభూమి అయినటువంటిది. అస్తోక విభ్రమ, అస్తోక విభ్రమ మనంగ విలాస కందం, మనంగ విలాస కందం. అల్పస్మితా ధృతమపార, అల్పస్మితా ధృతమపార అంటే అల్పస్మిత చిరునవ్వుల యందు ఆదరము కలిగినటువంటి ఓ కామాక్షి. అల్పస్మిత, స్మిత అంటే చిరునవ్వు అన్నమాట. అల్పస్మితా ధృతమపార, అల్పస్మితా ధృతమపార కృపా ప్రవాహం, కృపా ప్రవాహం. ఆవిడ చూపులు కృప అంటే దయ, కృప కలిగినటువంటి ప్రవాహం లాగా ఉంటుందట. అక్షిప్రరోహమచిరాన్మయి, అక్షిప్రహోమచిరాన్మయి, అక్షిప్రరోహమచిరాన్మయి, అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి, కామకోటి అంటే చూపులు నాయందు. అక్షిప్రరోహమచిరాన్మయి నీ చూపులు నాయందు ఉంచాలి ఓ కామాక్షి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం కలిసి పాడదాం. అత్యంత శీతల మతం ద్రయంతు క్షణార్థం, అస్తోక విభ్రమమనంగ విలాస కందం. అల్పస్మితా ధృతమపార కృపా ప్రవాహం, అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి. ఇప్పుడు మనం ఈ 16వ శ్లోకానికి సారాంశం తెలుసుకుందాం. అమ్మా కామాక్షి, ఎంతో చల్లగా ఉండే నీ చూపులు అంతులేని కర్మ పరిపాకంతో అనే విషాన్ని హరిస్తుంది. అంటే అంతులేని కర్మ పరిపాకం అవుతే అయినటువంటి విషాన్ని ఆవిడ హరింపజేస్తుంట. దేవతలకు సులభంగా లభించేటువంటి నీ చూపు అమృతంలాగా ఉంటుంది. మానవులకు లభించే ఆ చూపు మాత్రం నల్లగా ప్రకాశిస్తోందిట. అంటే మానవులకి నీ చూపు నల్లగా ప్రకాశిస్తుంది. అదే ఈ నీ చూపులోని భేదం. అంటే దేవతలకు నీ చూపు తెల్లగా ఉంటుంది, మానవులకి నల్లగా ఉంటుందిట. మరి అమ్మవారి చూపు దేవతల పైన తెల్లగా ఉండి మానవులకు నల్లగా ప్రకాశిస్తుంది అనేటువంటి అర్థం అన్నమాట. ఈ సాధకుడు అమ్మవారిని ఈ రూపంగా కొలుస్తున్నాడు అన్నమాట.